నీ నీళ్ళ కోసం నీటి దినోత్సవం, పర్యావరణ దినోత్సవం, రకరకాల దినోత్సవాలు ఉన్నాయండి. ప్రతి దానికి ఓ రోజు ఉంది. అలాగే మరి ఫాదర్స్ డే కూడా జరుపుతారు. ఎప్పుడు అంటే జూన్ 18. అంటే ఎందుకు ఇవి జరుపుతున్నారంటే ఒక విలువ ఇవ్వాలి వాళ్ళకు, ఆ రోజు గౌరవప్రదంగా ఉంటుంది అనే ఆలోచన. అందుకోసం ఏం చేస్తారు, అన్నిటికీ రోజులు ఉన్నాయి కానీ మరి దేవునికి గురు పూజోత్సవం నాడు ఏమండి అదే రోజు ఉంది, గురువుని గౌరవించుకునేది, తల్లిదండ్రులు గౌరవించుకునేది. కానీ దేవుడికంటూ ఒక రోజు లేదు. చూసారా మానవ సమాజం దేవుణ్ణి ఎలాగ తయారు చేస్తుంది. అసలు దేవుడు అనుకున్నటువంటి మరి ఆ పాత్రకు న్యాయం చేస్తున్న వాళ్ళు ఎవరు? వాస్తవానికి కూడా మీకు అర్థం కానికి మాత్రమే తండ్రి అనే పేరు ఇక్కడ ఉపయోగించడం జరిగింది. కానీ మత్తయి సువార్త 23:9 ఒక మాట చెప్పబడ్డది. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 23 మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అనే పేరు పెట్టబడవద్దు. తండ్రి అని ఏం పెట్టొద్దట? తండ్రి అనే పేరు పెట్టొద్దట. ఎందుకు పెట్టద్దు? భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టొద్దు అన్నాడు. అంటే నీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడని చెప్పాడు. చూసారా, దేవుని స్థానం ఎప్పుడు దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత దేవునికే దక్కాలి. భూమి మీద తండ్రి అనే పేరు ఎవరికి పెట్టొద్దు అన్నాడు. ఎందుకు ఆ మాట రాయబడ్డది అంటే, ఇప్పుడున్న వాళ్ళందరూ శరీరానుసారంగా జన్మనిచ్చిన వారు తండ్రులు కారా అంటే, కేవలం వాళ్ళు సంరక్షకులుగానే మనం తీసుకోవాలి. అంటే దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, కొద్ది కాలం వాళ్ళకు కాపలదారులుగా పోషించేవారుగా పెట్టాడండి దేవుడు గతవరకే. అంటే ఈ మాటను బట్టి అదే భావం మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి తండ్రి అనే పేరు పెట్టొద్దంటే, ఒక తండ్రి అనే ఒక లక్షణము ఏమండి ఆ పాత్రకు న్యాయం చేసేది, న్యాయవంతుడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. అందుకే గురువు అనే పేరు ఎవరికి పెట్టొద్దు? యేసుక్రీస్తు తప్ప మీ గురువు ఎవరు లేరని బైబిల్లో చెప్పబడ్డది. అంటే ఆ రెండు పాత్రలకు వారికి మాత్రమే సంబంధించింది. తండ్రి అనే ఆ లక్షణం, ఆ గొప్ప గుణం పరలోకమందున్న తండ్రికి మాత్రమే సంబంధించింది. మరి ఇప్పుడున్నటువంటి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే, దేవుడు మరి కల్పించిన పాత్రలు, ఆ పాత్రల ద్వారా వారి ద్వారా వచ్చినటువంటి దేవుని పిల్లలకు ఒక సంరక్షకులుగా, వాళ్ళను పోషించేవారుగా, వాళ్ళని దేవుని కోసం పెంచేవారిగా ఉన్న ఒక ఆయాల లాంటి వాళ్ళు మాత్రమే. ఇది తెలియక మనిషి నా సొత్తు, ఏమండి నా పిల్లలు అని ఒక మమకార బంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఈ మాటను బట్టి మనం అదే అర్థం చేసుకోవాలి. లేకపోతే ఆయన ఎందుకంటే ఎవరికి తండ్రి అని పేరు పెట్టద్దు అని. తండ్రులు మీరు అయినప్పుడు ఏమంటే శరీరబంధంగా తండ్రులు మీరు తండ్రి అని పేరు ఎందుకు పెట్టొద్దు అని అంటాడు. ఎందుకంటే వాళ్ళు మీ పిల్లలు కాదు, సాక్షాత్తు పరలోకంలో ఉన్నటువంటి దేవునికి పిల్లలు. కాబట్టి ఆ దేవుని పిల్లల్ని పెంచడం వరకే మీ బాధ్యత. నా సొత్తు అని మీరు అనుకోవద్దు. అంతేనా? ఏమనుకుంటారంటే పిల్లలు రాగానే మనం ఏమనుకుంటాం? నా సొత్తు, నా బంగారం, నా ఎండి, నా లడ్డు, నా కొండ అనుకుంటారు. నీది కాదు, మీరు మీ సొత్తు కాదని చెప్పాడు. మీరు మీ తల్లిదండ్రులకు కూడా ఏమంటే మీ తల్లిదండ్రులు మారకముందుకు మీరు కూడా వారికి కూడా దేవుని పిల్లలుగానే ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి పోస్ట్ కూడా అవే. అందుకే తండ్రి అనే పేరు ఎవరికి పెట్టొద్దు. ఎందుకంటే తండ్రికి అర్హుడు, గనుడు, పూజనీయుడు ఆయన మాత్రమే అని దీని యొక్క భావం. ఇకపోతే మరి ఆ సంరక్షకులుగా ఉంటున్నవారు, లోకానుసారంగా తండ్రి అని పిలుచుకుంటున్నవారు, దేవునికి నచ్చినట్టుగా ఆ పాత్రను పోషించిన వారు ఎవరైనా ఉన్నారా? మరి ఎలాంటి వాళ్ళు దేవునికి నచ్చిన వారుగా ఉంటారు, ఆ పాత్రలో ఒదిగిన వారుగా ఉంటారు?
ఏమండి ఆ పాత్రలో జీవించిన వారుగా ఉంటారు. అంటే ఆ తండ్రి లక్షణాలు, తండ్రి అని పేరు పెట్టద్దు కానీ ఆ తండ్రి లక్షణాలను కలిగి, ఏమండి ఆయనకున్నటువంటి సుగుణాలను కలిగి ఎవరైతే జీవిస్తుంటారో మరి ఆ పాత్రకు వాళ్ళు తగినటువంటి న్యాయం చేసే వాళ్ళే దేవునికి నచ్చిన వాళ్ళు. అందుకే దీని పేరు ఎవరు నిజమైన తండ్రి అని పెట్టడం జరిగింది. మరి అబద్ధికులు ఉంటారా, నిజమైన వాళ్ళు ఉంటారా అని కాదు, కానీ దేవుడు ఉన్నటువంటి లక్షణాలు, దేవునికి ఉన్న మనసు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత శరీరానుసారంగా ఉన్నటువంటి తండ్రుల్లో ఎంతమందిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పడానికి ఈ పాట. దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అంటే, వర్షం బాగా పడుతుంది అయినా ఇక్కడ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తుంటే ఏమనిపించిందంటే ఒక్కసారి విశాలమైన ఆలోచన కలిగిన. ఏంటి ఆలోచన అంటే, దేవా వర్షం కొడుతున్నా సరే మా కడుపు మీద నింపాలా, వర్షం కొడుతున్నా సరే ఈ మార్కెట్కు కూరగాయలు రావాలా, అలాంటిది ఒకటా రెండా ప్రపంచం మొత్తం వరదలు బీభత్సంగా పాడినా మన ఏ పని బయటకు వెళ్ళి చేసే పరిస్థితి లేకున్నా మనకున్నటువంటి ఏమండి శరీర సంబంధమైన ఆహారం తినడం ఆగదు కదా అనిపించిందండి. అలాగని మనుషులంతా మంచి వాళ్ళు అంటే ప్రతిదినము కోపపడు దేవుడు, ప్రతిదినము మనుషులు ఆయనకు కోపాన్ని రగిస్తూనే ఉన్నారు. అవునా కదా? మనుషులంతా మంచోళ్ళు అంటే భయంకరమైన కోపాన్ని రేపుతున్నారని దేవునికి, అయినా సరే దేవుడు వారి కడుపు నింపుతాడు. అది తండ్రి లక్షణం. అంటే దుర్మార్గులు ఉన్నారు, నరహత్య చేసేవాళ్ళు ఉన్నారు, నరహత్య చంపేవాళ్ళు ఉన్నారు, మానవ మృగాలు ఉన్నారు, అయినా సరే వాళ్ళు కడుపు నింపుతున్నాడు. ఎప్పుడు వాతావరణం అనుకూలించినప్పుడే కాదు, భయంకరమైన వరదలు ఏమంటే తుఫాన్లు వస్తున్నప్పుడు ఇంట్లో నుండి బయటకు వెళ్ళే పరిస్థితి లేనప్పుడు కూడా దేవుడు మనం కడుపు నింపుతున్నాడు అనిపించిందండి. ఆలోచన కలిగింది నాకు. అప్పుడు అనిపించింది దేవుని గురించి ఇంకా చాలా తెలుసుకోవాలనిపించింది. ఒక్కసారి ఆలోచించండి మనసు పెట్టి. ఈ ప్రపంచానికి వేస్తే ఎవరు బాగాలేరండి, అందరూ చెడిపోయి ఉన్నారు దేవుడు చెప్పిన మాట. అలాంటి వాళ్ళ కోసం కూడా ప్రభు మరి వర్షం పడుతుంది ఈరోజు భోజనం ఎందుకులే అని దేవుడు అనుకోడు. మళ్ళీ కూరగాయలు వస్తూనే ఉంటాయి, మళ్ళీ ఏమంటే పండ్లు వస్తూనే ఉంటాయి, మళ్ళీ ఆహారం వస్తూనే ఉంటుంది, మళ్ళీ పంటలు వస్తూనే ఉంటాయి, అడుగు పిండి 3 కూడా తింటూనే ఉంటాం, మళ్ళీ దేవుడికి కన్నీరు మిగులుస్తూ ఉంటాం. అది తండ్రి లక్షణం. ఇకపోతే మంచి లక్షణాలు కలిగినటువంటి ఏమంటే తండ్రి స్థానంలో ఉండి ఆ దేవుని యొక్క ఆలోచనలో కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తే ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఏమంటే యోబు గ్రంథము 1వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం మనం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం పిల్లలు ఒకసారి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను అండి. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ఏం జరిగిందన్నమాట? ఒక తండ్రి ఉన్నాడు, భూమి మీద తండ్రి ఉన్నాడు, ఆయన పేరు యోబు. యోబు గారికి పిల్లలు ఉన్నారు కదా. యోబు గారు మంచి ఐశ్వర్యవంతుడు, గొప్పవాడు, దేవుని చేత ఆశీర్వదించబడినవాడు యోబు గారు. తెలుసుగా యోబు గారి గురించి. మరి యోబు చేస్తున్న పని ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తాం. యోబు గారు ఏం పని చేస్తున్నారండి? ఆస్తులు పంచి పిల్లలందరినీ పిలిచి నువ్వు ఇది తీసుకో, అరే మీరు ఆస్తుల దగ్గర కొట్లాడొద్దు అని చెప్పడం లేదండి. ఈ లోకంలో గొప్ప తండ్రి ఎవరు అని కొంతమంది ప్రశ్నిస్తే చాలామంది ఏం చెప్తారు తెలుసా? చాలా బీద పరిస్థితుల్లో ఉన్నామండి మేము అప్పుడు మా నాన్న తినకపోయినా కానీ, ఆయన మంచి బట్టలు ధరించుకోకపోయినా కష్టపడి ఏమండి 2 పూటలు ఫస్ట్ నుండి మా అమ్మ నాన్న నన్ను మరి చదివించారండి. ఈరోజు నేను ఐఏఎస్ సాధించగలను చెప్తారు. వాళ్ళకు దైవం ఏమండి, వాళ్ళకు స్ఫూర్తి ఎవరు అంటే తల్లిదండ్రులు. తండ్రి పేరు చెప్తారండి. నా తండ్రి అండి నన్ను కష్టపడి పెంచి పోషించాడు.
చాలా కష్టపడి నా తండ్రి కష్టాన్ని నేను కళ్ళారా చూసినా కాబట్టే నాకు చదువుపోయి పట్టుదల వచ్చి నేను చదివాని చెప్తాను. అంటే ఇది శరీరానుసారంగా కష్టపడి ఇచ్చినటువంటి ఆ యొక్క కష్టానికి తగిన ఫలితంగా వాళ్ళు పరిగణించుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు యోగు గారు పూర్తిగా ఈ శరీర సంబంధమైన దాని గురించి మాట్లాడడం లేదు ఆయన. అంటే శరీర సంబంధమైన దాని గురించి యోగు గారు మాట్లాడడం లేదు పిల్లలు. దేని గురించి మాట్లాడుతున్నారంటే ఆత్మ సంబంధమైన దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు. పరలోకంలో తండ్రి అని పిలువబడేటువంటి ఆ దేవుడి మనసులో ఏ ఆలోచన ఉందో, ఆ దేవునికి ఏదైతే కావాలో ఆ యొక్క ఆలోచన బట్టే మాట్లాడుతున్నాడు. ఎవరు అంటే యోగు గారు. ఏమండి, దాదాపు దేవుని నమ్ముకున్న ప్రజల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు. చాలా అరుదండి. ఏం ఆలోచిస్తున్నాడండి ఆయన? తామ హృదయములో. ఏమండి, బాహ్యంగా కాదు, బాహ్యంగా వచ్చి యోగు గారు నీ పెద్ద కొడుకు బాగలేడు, నీ చిన్న కొడుకు బాగలేడు, సమాజంలో అంతా అల్లరిగా తిరుగుతున్నారు, తాగుతున్నారు. ఏమండి, ఇవన్నీ చెప్పడం వల్ల ఏదో భయపడి తొందరగా వెళ్ళిపోయి బలి అనిపిస్తున్నాడు ఆయన. ఆయన కార్యంలో నిజంగానండి ఇలాంటి తండ్రి ప్రపంచ చరిత్రలో ఉండడండి. ఏమండి, దేవుడి తర్వాత అలాంటి ఆలోచన కలిగిన ప్రపంచ చరిత్రలో ఇలాంటి తండ్రి, ఏమండి ఈ తండ్రికి పుట్టిన బిడ్డలు గొప్పవాళ్ళండి, మహా భాగ్యవంతులు. ఎందుకో తెలుసా? ఇలాంటి తండ్రి ఎంతమంది ఉంటాడంటే, అంటే శరీర సంబంధమైన ఇచ్చి ఆస్తులు కూడగట్టి, ఏమంటే మంచి ఇల్లు నిర్మించి మంచి ఏమండి ఆస్తులు సమకూర్చిన వాళ్ళు గొప్పలు అనుకుంటున్నారు. కానీ దానికి విరుద్ధంగా దేవుని యొక్క ఆశల్ని, ఏమంటే దేవుని యొక్క కళల్ని పండించడానికి ఆలోచిస్తున్నాడు అండి యోగు గారు. ఇది కదా రియాలిటీ అంటే, ఇది కదా దైవత్వంలో ఉన్న లక్షణం అంటే. ఏమైతుంది మరి? ఆత్మ గురించి బలి అర్పించకపోతే ఏమైతే జరుగుతుందంటే, ఆత్మ గురించి బలి అర్పించకపోతే మనసులో పాపం చేసిరేమో అని మీరు అనుకుంటున్నారు. మనం గురించి ఆలోచిద్దాం. ఏమండి, మనం ఎప్పుడైనా కనీసం పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు రోజు బైబిల్ చదువుకున్నామా అని కనబడుతున్నది కూడా మనం అడగదు. కానీ చాలా మెట్లు ఎక్కిపోయి ఈ యోగు గారు ఏమనుస్తున్నారంటే, నా కొడుకు మనసులో కూడా పాపం చేయొద్దు. ఇది అండి ఆలోచన. అదే ఇప్పుడు ప్రపంచ చరిత్రలో అసలు ఇలాంటి తండ్రిని చూడలేదండి. ఏం ఆలోచన అండి ఆయన? దేవుడు మెచ్చే ఆలోచన, దేవుడు పొంగిపోయే ఆలోచన, ఏమండి దేవుడు గర్వపడే ఆలోచన, దేవుడు ఆనందపడే ఆలోచన. ఏమండి, దేవుడు తన మనసులో ముద్రించుకున్నటువంటి ఒక వ్యక్తి రూపం ఉందంటే అది యోగు గారు. పిల్లలు వచ్చిన తర్వాత ఎరా ఈరోజు బైబిల్ చదివావా, ఈరోజు వాక్యం విన్నావా, ఈరోజు ఎవరికైనా సువార్త చెప్పావా, ఈరోజు దేని గురించైనా గ్రంథంలో ఏ వాక్యం గురించైనా తీవ్రంగా ఆలోచిస్తున్నావా, ఈరోజు ఉదయం లేవగానే ప్రార్థన చేసావా, కాలేజీకి వెళ్తున్నప్పుడు స్కూల్కి వెళ్తున్న ప్రార్థన చేసావా, భోజనం చేసినప్పుడు అని అడిగేవారు తక్కువ, అడగరు. కానీ అడుగుతుంది ఇలాంటివి కాదు. ఏమన్నా మనసులో ఒకవేళ పోయిన తర్వాత అక్కడెక్కడో మనసులో పాపం చేసేది బయట చేస్తుంది. అసలు కనబడుతున్న పాపాల గురించి పట్టించుకోరు. అంటే కనబడుతున్నటువంటి విరోధంగా తిరుగుతున్నటువంటి జీవితాన్ని ఎవరు పట్టించుకోరు క్రైస్తవులు. అలాంటిది చేసేది ఏమో అనుకున్నట్టండి. అంటే నా పిల్లలు మనసులో కూడా పాపం చేయాలని కోరుకునే మహా ఉత్తముడు అండి యోగు గారు. ఏం ఆలోచన అండి, చాలా అద్భుతంగా అనిపించిందండి, ఆశ్చర్యంగా అనిపించింది ఈ మాట. ఎవరు బయట పాపం చేశారు, బలి ఎందుకు చేయాలంటే ఈరోజు బలిగా యేసుక్రీస్తుల వారు అర్పించబడ్డారు కనుక ఆయన శరీరము రక్తము పాప ప్రక్షాళన చేస్తుంది. అప్పుడు అది లేదు కనుక ఎవరు పాపం చేసినా బలి అర్పించాలి. బలి ఏం చేస్తుందంటే పాపాన్ని ప్రాయశ్చిత్తం చేస్తుంది. అలా ఎన్ని పాపాలను ఎవరు పాపం చేసేవాడు బలి అర్పించాలి మరి ఖచ్చితం. అది అలాంటిది తన పిల్లలు చేసినేమో అని మనసులో పాపం చేస్తే నీకేందయ్యా, మనసులో పాపం చేసినేమో అని వాళ్ళ కోసం బలి అర్పించేవాడు అంటాడు. 3 పిల్లలు 7 10 మంది ఉంటే 10 మంది కోసం అట్లా బలి అర్పించేవాడు. అలాగే ఎప్పుడు చేసేవాడు? ఏదో అమాసకు పుణ్యానికో ఏదో 15 రోజులకు 20 రోజులకు కాదట, నిత్యము చేసేవాడు. అంటే కేర్, ఏమంటే కేర్, జాగ్రత్తగా ఎట్లుందా పరలోకానికి వాళ్ళ పిల్లల ఆత్మలు అప్పగించాలని తీసుకున్న జాగ్రత్తలు. ఒకవేళ క్రైస్తవులుగా మనం కూడా రోజు మన ఇంట్లో వాక్యము బైబిల్ చదవడం ఇవన్నీ అలవాటు చేసుకున్నా ఓ 15 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ గారికి అయిపోయినట్టుగా మళ్ళీ ఏం చేస్తుంది, అశ్రద్ధ కనపరుస్తాం. కానీ ఈయనకు అశ్రద్ధ వస్తలేదు, ఏమంటే అనాసక్తి వస్తలేదు, రోజు ఇబ్బందిగా ఫీల్ అయితలేడు, ఈ ఒకరు చేయకపోతే ఏమి అనుకుంటలేడు. అంటే ఆత్మీయ జీవితం మీద పట్టు అలా ఉంది ఆయనకు. ఎవరికి? యోగు గారు. నిత్యము
ఎక్కడ కూర్చుంటున్నారు, ఎక్కడికో లోకంలోకి వెళ్ళిపోతున్నారు. మనసులో ఏమని అనుకునేమో, ప్రభువా నా పిల్లల గురించి నేను బలి అర్పిస్తున్నా, నా పిల్లల్ని క్షమించు. ఏం చేశారు యోబు అని అడిగితే, అయ్యా మనసులో కూడా తప్పు చేసిరేమో ప్రభువా, నాకు తెలియదు కదా, నేను కన్నందుకు నేను బాధ్యుని కదా, నేను పెంచాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా, ఆ నేరం నా మీదకి రాకూడదు కదా, నేను ఎలాగైనా నా మనసును బట్టి నేను బాగానే ఉన్నాను, కానీ నా పిల్లల పరిస్థితి ఏంటి? ఎందుకంటే నా పిల్లల లెక్క మీరు అడుగుతారు కనుక నా బాధ్యతగా నేను పెంచుతున్నాను. ఒరికిపోయాడండి. పిల్లలు తప్పు చేస్తే తండ్రి ఒరికిపోయాడు. ఈరోజుగా పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎరికేసుకొస్తారు, మావాడే తప్పు చేసి. అందుకేనండి కరెక్ట్గా పాఠానికి తగ్గటువంటి ఒక తండ్రి ఈయననే. ఏం ఆలోచన అంటే చాలా ఆశ్చర్యాన్ని ఉపయోగం. అసలు ఏ మనసులో ఏదో కాలేజీకి వెళ్ళింది మీరు రాగానే, అరే మనసులో పాపం చేసేమో మా గురించి ప్రార్థన చేయరా, నీ గురించి నేను కూడా చేస్తా అని చేసేవాళ్ళు ఎంతమంది. కాబట్టి మనకున్న బిజీ, మనకున్నటువంటి ఈ లైఫ్, మనకున్న పనులు కాబట్టి మనల్ని పరలోక రాజ్యాన్ని దూరం చేస్తూ ఉన్నాయి, దూరం చేస్తున్నాయి. అందులో ఆశ్చర్యం ఏమి లేదు పిల్లలు. ఇంకా దీని గురించి మీకు విశాలంగా ఆలోచించగలిగితే, మీ మనసును బట్టి మీకు ఇచ్చే పరిశోధన ప్రేరణ బట్టి ఇంకా బాగా ఆలోచించుకోండి. కానీ మనసులో పాపం చేస్తే బలి అర్పించడం ఏంటంటే ఆలోచించండి. అమ్మా పాఠశాలకి వెళ్ళి వచ్చినావు, పిల్లలతో ఎలా వెళ్ళినావో, ఏ మాట మాట్లాడినావో, ఎవరైనా బూతు మాట కూర్చొని మొగరించు, నీ గురించి ప్రార్థన చేస్తానని తల్లి బిడ్డ మీద చేతుల నుంచి ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే జాగ్రత్త చూడండి ఎలా ఉంది. అంటే మన జీవితాలు ఏదైనా మన వాట్సాప్ తీసుకొని కాస్త ఈ పని నచ్చడానికి నడిచారు, ఇదే ఒక పని అనుకుంటున్నాం మనం. కానీ దీనికి మించింది ఉంది పిల్లలు, దాన్ని అందుకోలేము మనం అందుకోవాలంటే చాలా ప్రయాసపడాలి. అది అందుకోన్నాడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళాం, నువ్వైనా నేనైనా ఎవరైనా. ఇంకా ఉంది, దీనికి మించింది ఉంది తెలుసా, అది ఇంట్లో కనిపిస్తుంది. అంటే ఇంకా కూర్చున్నారు మీ పిల్లలు, కూర్చున్నారు. ఆ మనసు ఇప్పుడు ఏ మనసు నీకేం తెలుసు, తెలియదు కదా. అలాంటి మనసులో కూడా పాపం ఆలోచన రావద్దని ఒక అడుగు ముందుకేసాడండి తండ్రి. అంటే ఆస్తుల కోసం అంతస్తుల కోసం వాడి ఆత్మ పరలోక రాజ్యాన్ని తీర్చబడాలి. వాడు నరకం పోతే నాకేం అని చెప్పాక చాలా ఉన్నాడు చెప్పినారే, చెప్పడం కాదు, ఆచరించాలి, కష్టపడాలి, ఏమంటే ఇబ్బంది పడాలి, ఏమంటే వాటితో హింస పడాలి, వాళ్ళ దేవుడు నిలబెట్టాలి. ఇది తండ్రి లక్ష్యం. కానీ ఇంకొక ఆయన నుండి రాజులు మొదటి గ్రంథంలో, రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు చూద్దామండి. దావీదునకు మరణకాలము సంభవింపగా అతడు తన కుమారుడైన సొలొమోనును ఇలా ఆజ్ఞయించెను, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవచ్చున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి. చెప్తున్నాడండి, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను వెళుతున్నా అంటే మరణం అందరికీ వచ్చు కనుక కుమారుడా నేను చచ్చిపోతున్నాయి ఇలా. మరి చచ్చిపోయినప్పుడు ఏంది అంటే, నాయన నువ్వు కాక చాలామంది పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళు మీరు కొట్లాడతారేమో, ఆస్తులు ఉన్నాయి, మరి యెరూషలేము దేవాలయం కూడా కట్టే పని ఉన్నది, మరి ఏంటి మరి మీరు ఏమైనా వాటాలు వేసుకుంటారా, కొట్లాడకూడదు, మీరు ఇక్కడ తీసుకొని ఆ పొలం అక్కడ తీసుకొని 2 ఎకరాలు మీ 3 ఎకరాలు, దీని గురించి మాట్లాడతాడు ఆయన. ఎవడు సొలొమోను గారితో ఎందుకు మాట్లాడాలి? చాలామంది ఉన్నాడు కొడుకులేదు, సొలొమోను కోసం ఎందుకు మాట్లాడాలి? ఎవడు దేవునికి దగ్గర సొలొమోను అప్పుడు ఫామ్లో ఉన్నాడు, ఆయన తర్వాత ఆయనే ఉన్నాడు. అలానే మిగతా వాళ్ళని లేదంటే ఉంది, కానీ వాళ్ళు అంతగా భక్తిని చేరుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ సొలొమోను ఈ దావీదు గారు ఒక మంచి తండ్రి స్థానంలో ఉండి చెప్పాల్సినటువంటి జాగ్రత్త చెప్పి వెళ్తుపోతున్నాడు. ఏ తల్లిదండ్రులైనా క్రైస్తవం ఎవరైనా సరే ఏం చెప్తారంటే, అరే కొట్లాడొద్దు, చెల్లెకి 1 ఎకరం ఇవ్వండి, మీరు 2 ఎకరాలు తీసుకోండి, మరి అన్నలుగా మీరు మరి ఇల్లు ఉన్నాయి మంచుకో ఇల్లు తీసుకోండి, అరే నేనైతే వెళ్ళిపోతున్నా అని చెప్పాల్సిన పరిస్థితి. కానీ అది చెప్తున్నాడు, ఏదో చెప్తున్నా ఆయన. మరణకాలం సంభవించినప్పుడు లోకులు పోవాల్సిన మార్గాన్ని పోతున్నా అంటే అందరూ మరణించారు కనుక నేను కూడా వెళ్తున్నా. మరి ఏం చేయాలి? సొలొమోను చెప్తున్నాడు 3వ వచనంలో, నీ దేవుడైన యెహోవా, అంటే నీ దేవుడైన మన దేవుడు యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకులను ఎక్కడ తిరిగినను అన్నింటిలో మరి వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను మరి శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో సత్యం అనుసరించి నడుచుకొనిన ఎడల ఎప్పుడూ కూడా
మరి ఒకడు ఆ సింహాసనం మీద ఉండక మానడు అని నాకు సెలవిచ్చాడు అని చెప్పాడండి. ఎవరు? దావీదు గారు చెప్తున్నాడు. ఏమని? నేనా దేవుడు నీకు అప్పగించిన దానిని నువ్వేం చేయాలంట? దాన్ని కాపాడి. దేవుడు ఏది అప్పగించాడు? మందిరాన్ని గురించి నీకు అప్పగించాడు. అలాగే మోషే గారు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర విధులలో ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ కూడా నువ్వు పాటించాలి అని కితికెలుసరికి అంటాడు. నువ్వు దేవుని మాట విన్నట్టయితే నాయనా సొలొమోను, నేను దేవునికి ఎలాగ లోపడి నా ఇష్టానుసారుడని నా గురించి రాయించుకున్నాను, అలాగే నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకు బిడ్డ, ఆయన ఆజ్ఞను నువ్వు చెప్పుడు తొలగిపో. చనిపోయేటప్పుడు చెప్తున్నాడు. ఒక తండ్రి చనిపోయేటప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, నాయనా దేవుడిచ్చిందా నువ్వు కాపాడుకోవాలి, దేవుడిచ్చిన భక్తిని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు ఏ పని చెయ్యబూనుకున్నా ఆశీర్వదింపబడాలి అంటే ఒక్కడే చెప్పాడు టార్గెట్. అదేంటంటే దేవుడు చెప్పిన మాటను నువ్వు మీరొద్దు అని చెప్పాడండి. ఒక్కడే ఒక ఆయుధం ఇచ్చిపోతున్నాడండి సొలొమోనుకు. ఏంటంటే నువ్వు ఏ పని చేసినా వర్ధిల్లాలన్నా, నువ్వు ఏ పని చేసినా దీవించబడాలన్నా, దేవుడు నిన్ను ఎడబాయకూడదు అనాలన్నా పూర్ణ హోమాలు, పాప బలుడు అవి అర్పించు, కానుకలి అని చెప్తలేడండి. ఒకే ఒక్క మాట, అదేంటంటే దేవుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతకాలని చెప్పాడు. చచ్చిపోయేటప్పుడు ఇస్తున్న మాట నిజంగానండి. ఓ కొడుకును నిలబెట్టేటటువంటి మాట మాట్లాడిపోతున్నాడు చచ్చిపోయేటప్పుడు. ఒక తండ్రిని తరతరాలు మరవకుండా నిలబెట్టగలిగే ఒక కొడుకు స్థానంలో తన హృదయంలో మరి నిలుపుకునేటువంటి ఒక తండ్రి స్థానాన్ని నిలుపుకునేటట్టుగా చేసే ఒక మాట మాట్లాడాడు. అదేంటంటే నువ్వు దేవుని మాట వినాలి, దేవుని కోసం బ్రతకాలి, ఏ పని చేసినా నువ్వు ఆశీర్వదించబడవు బిడ్డ అని చెప్పాడు చచ్చిపోయేటప్పుడు. నిజమైన తండ్రి ఇచ్చిపోయే ఒకే ఒక ఆయుధం ఏంటంటే నువ్వు దేవుని మాట వినని చెప్పాడు. కాబట్టి పిల్లలకు ఈరోజు క్రైస్తవ సమాజం పిల్లలకు ఏం చెప్తామంటే మనం, అరే ఆయన ఎట్టుపోయిన నువ్వు దేవుని మనవుతున్నావు. పాపపు ఆలోచన ఎవరం ప్రాయంలో మనకు వచ్చినా దేవుడు నడిపెట్ట జాగ్రత్త. దేవుడు అనే పదాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకో. నువ్వు వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకో, వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకో. ప్రతి విషయంలో బహు జాగ్రత్త కలిగి నువ్వు. లోకం అనేది ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది, నువ్వు ఆకర్షణలో పడద్దు. దేవుని మాట వింటేనే మన కుటుంబం బతుకుతుంది, దేవుని మాట వింటేనే మనం వర్ధిల్లుతాం, దేవుని మాట వింటేనే మన ప్రార్థనకు ప్రతిఫలాలు వస్తాయని చెప్తున్న వాళ్ళు ఎంతమంది ఆలోచించారు. ఏమంటే అసలు మన కుటుంబాలు వేరు, మన జీవితాలు వేరు, మన పద్ధతులు వేరు. ఇంట్లోకి వెళ్ళామంటే మన పరిస్థితులు వేరండి. ఎవరు పొద్దున్న హడావుడి, ఎవరి పని తండ్రి పని తండ్రి, పిల్లల పని పిల్లలు, ఏమండి తల్లుల పని తల్లులు వెళ్ళిపోతూ ఉంటారు అంతే. ఒక కుటుంబంలో ఒక మంచి వాతావరణం అంటూ మనకు ఉండదు. అన్నప్పుడు పరలోక రాజ్యానికి మనం ఎలా చేరుకోగలం ఆలోచించాలి. ఈయన చెప్పినటువంటి మాట. అలాగే ఒక అబ్రహాం గారిని తీసుకోండి. ఏమంటే దేవుడు ఒక మాట చెప్పాడు, సీక్వెన్స్. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. ఒక తండ్రి స్థానంలో ఏమండి ఒక తండ్రి, ఒక నిజమైనటువంటి పరలోకమందున్నటువంటి తండ్రి లక్షణాలు కలిగి ఎలా బ్రతకాలో, ఎలాగా ఒక ఆత్మను మనకిచ్చినటువంటి ఆత్మను పరలోక రాజ్యానికి చేర్చాలో, ఆ భయాన్ని భక్తిని నేర్పించడంలో చెప్పడం కాదండి. చాలామంది నేను చాలా చెప్తున్నా ఇంటలేడు, ఆ మాట చెప్పడం వేరు, నువ్వు బతికి చూపించడం వేరు, నువ్వు నేర్పించడం వేరు. అందుకన్నాడు నేను చెప్పే ధర్మశాస్త్రాన్ని మొదటగా మీ హృదయంలో ఉండాలని, నేను చెప్పే మాటలు మీ హృదయంలో ఉండాలని, మీ పిల్లలకు కూడా నేర్పించండి అనలే, అభ్యసింపజేయండి అన్నాడు. అభ్యసింపజేయండి అంటే మీరు బతుకుతూ వాళ్ళకు చూపించండి, నేర్పించాలి. బైబిల్ చదవడు, నువ్వు కూర్చొని నువ్వు కూర్చొని 4 రోజులు కంటిన్యూగా చదివితే ఆ తర్వాత ఆయన చెప్తే ఏం చేస్తాడు? చదువుతాడు. ఒక్క మాట చదివే పరిస్థితి కానీ సంఘం కూడా అంతే. ఎన్ని చెప్పిన మాటలాడు అట్ట మారదు, మనం చూపియాలి. మనం మన జీవితాన్ని ఒక తెరిచిన పుస్తకంలో వాళ్ళు చూపించాలి. ఎంతో తెలుసు అంటే మహాత్మా గాంధీ దగ్గరికి ఒక అబ్బాయిని తీసుకొని వచ్చిందంట. ఒక తల్లి ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి, అయ్యా మీరు గొప్పవాళ్ళు కనుక మీ మాట చెప్తే వింటాడు, మా కొడుకు స్వీట్స్ బాగా తింటుడు, దానివల్ల ప్రమాదం వస్తాయేమో, ఒక మాట చెప్పండి, స్వీట్ బంద్ చేయమని చెప్పి అడిగింది. ఎవరిని? గాంధీ గారిని. అప్పుడు గాంధీ గారు 4 రోజుల తర్వాత రమ్మని చెప్పాడు. 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత చెప్పిన ఆయనకు, నానా మీరు స్వీట్స్ తినవద్దు, దానివల్ల చాలా అనారోగ్య పరిస్థితులు వస్తాయని చెప్పిన ఆయన. అయ్యా ఈ మాట మొన్ననే చెప్పొచ్చు కానీ నెల కింద అంటే ఆయన అన్నాడు, నాకు కూడా స్వీట్ తినడం ఇష్టం ఉంది, నేను బంద్ చేసుకున్న తర్వాత ఆయన చెప్పిన. అంటే ఒక వ్యక్తికి చెప్పాలంటే మనం ఏం చేయాలి? పాటించిన వారమే ఉండాలి.
కాబట్టి లోకంలో ఉన్నటువంటి నాయకులు, మంచి నాయకులు అన్న వాళ్ళకి ఇదంతా ఆలోచన ఉంటే ఇది యేసుప్రభు మాటనండి. నీ కంటిలో దూరం ఉన్న ఎదుటి నచ్చలేదనిపిస్తుంది. యేసుప్రభు మాట అక్షర సత్యంగా గాంధీ గారు అమలుపరిచారండి. అందుకే దేశానికి స్వాతంత్రం వచ్చారు కదా. మరి అప్పుడే చెప్పచ్చు, మనం ఏదేం చెప్తామండి, అబద్ధం మాట్లాడు, మనం ఏదేం చెప్తాం, స్పిరిచువల్గా అంటాడు. మీరు తండ్రులు ఎలా ఉన్నారండి, తండ్రులు బాగా తాగుతాడు వచ్చారు, అయినా నువ్వు తాగుతురా నాలుగు అంటాడు, వాడు అయిపోవాలి ఊతుడు కింద మీద వాడి నీ మాట. అందుకే తండ్రి అనే పేరు ఎందుకు పెట్టొద్దంటే మీరు చెడ్డవారు కానీ మీ పిల్లలు మంచి బతకాలని కోరుకుంటారు. కానీ పరలోకంలో ఆ తండ్రి అలాంటి కాదు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా ఏంటి నువ్వు 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 బతికిందే లేదా వాడికి చెప్పారా నువ్వు తాగొద్దు బిడ్డ, నువ్వు తిరగొద్దు బిడ్డ, అరే నువ్వు పైసలు ఉదా ఖర్చు చేద్దా అంటే వాడు ఎలా వింటాడండి, వాడు ఎలా ఆలోచించాడు. కానీ పరలోకమందున తండ్రి అలాంటి వాళ్ళు కాదు. యేసుప్రభు కూడా అంతే, ఏమన్నా ఆయన చేసిన తర్వాతనే చెప్పాడు. అందుకే అబ్రహాం గారికి మంచి తండ్రి స్థానం ఉంది, ఆయన నుంచి ఒక ఇస్సాకు వచ్చాడండి. ఇస్సాకు మంచి స్థానంలో ఉన్నాడు, యాకోబు వచ్చాడు, యాకోబు మంచి స్థానంలో ఉన్నాడు, 12 మంది వచ్చారు అక్కడి నుంచి. యూదా గోత్రం కూడా అందులోనే ఉన్నది. ఏమండి మంచి మనస్తత్వం వెళ్ళిన భక్తుడు వచ్చాడు అక్కడి నుంచి, ఆయన పేరు యోసేపు. ఎట్లొస్తాయని కూడా తెలుసా మీకు, ఊరికే రావండి, తండ్రుల నుంచే తల్లుల నుంచే భక్తి అనేది వచ్చేస్తుంది. అందుకే భక్తిని ఏం చేయాలంట, సాధకం చేయాలి. అది చేయాలంటే ముందర బతికేటోడు ఎవడెవరు ఉండాలి. ఎవరిని ఎలా బతుకుతారు, మార్గదర్శి ఎవరు ఉండాలి కదా. మార్గదర్శి ఉంటేనే ఇతరులు బతకగలుగుతారు. అబ్రహాం గారు మార్గదర్శి ఎవరికి, ఇస్సాకు. బలి అర్పించినప్పుడు చూస్తున్నాడు, దేవుడికి దూతలు వచ్చినప్పుడు ఆతిథ్యం చేసినప్పుడు, ఏమైనా పుట్టిన తర్వాత చూస్తున్నాడు, దేవుని భయభక్తులు ఎప్పుడు చూస్తున్నాడు, ప్రార్థన ఎలా చేస్తున్నాడో చూస్తున్నాడు. ఎవరు, ఇస్సాకు. ఆ తర్వాత అబ్రహాం మరణించిన తర్వాత ఇస్సాకు గర్భం నుంచి వచ్చినటువంటి యాకోబు చూస్తున్నాడు. ఏమంటే యాకోబు బతికినటువంటి బతుకు విధానాన్ని యోసేపు నిండారా ఆస్వాదించుకున్నాడు భక్తుల లోపల. అందుకే పరదేశంలో ఉన్నా, అంటే వేరే దేశంలో ఉన్నా ఆయన ఏం చేశాడు, పాపాన్ని మాత్రం చేయలేదు. అది భక్తి అంటే. ఏమంటే ఒక తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి ఉందంటే అది. నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడు, పరాయి దేశం ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, పాపాన్ని మాత్రం. మనం గంట పరిస్థితి మారిందంటే మన ఆలోచనలన్నీ మారిపోతాయి. అదే వీడు ఉన్నప్పుడు ఇలా ఉంటుందండి, పెళ్లి కొన్ని మన ఆలోచన మొత్తం మారిపోతుంది. ఏమేమో ఆలోచిస్తాం. ఏమంటే ఆయన ఒక దేశానికి కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోయాడు, పాపం చేయలేదు. ఏంటంటే ఒక తండ్రి నేర్పించినటువంటి ఆయుధం. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం. ఏమంటే అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా, అంటే వివాహం కాలేదట, కన్యకలుగా ఉన్న 4 ఆడపిల్లలు ఆయనకు ఉన్నారంట. వారు ప్రవచించువారట. ఏమండి ఈయన ఎవరై అంటే సువార్తికుడు అండి, నిర్విరామంగా సువార్త ఎక్కడ సువార్త జరిగినా వెళ్ళిపోతాడు. నపుంసకుడు వస్తున్నప్పుడు కూడా వెళ్ళిపోయాడు. సువార్త పనులు చాలా బిజీ ఉన్నాడు. 4 ఆడపిల్లలు. ఏమండి ఆడపిల్లలు పుట్టాలంటే ఏమనుకుంటామండి, ఒక ఆలోచన ఈ సమాజం కలిగించింది. ఎందుకంటే ఆడపిల్లల్ని తక్కువ చేసి చూసింది దేని విషయంలో అంటే, ఒకప్పుడు అంటే భారతదేశ పరిస్థితి వేరు. భారతదేశ పరిస్థితి ఎలా అంటే, ఆడపిల్ల అంటే ఎందుకు వచ్చిందంటే ఈ కట్నాల సమస్యతో అండి. 10 మంది ఆడపిల్లలు ఉంటే ఎవరు భయపడరు, ఎందుకంటే ఈ కట్న సమస్య వచ్చేసింది. ఎవరు గుర్తించి ఏమో తెలియదు. బైబిల్లో ఏం రాయబడదు తెలుసా, బైబిల్లో ఇస్సాకు గారు రిబ్కా గారిని వివాహం చేసుకున్నప్పుడంట, రిబ్కా గారి దగ్గర తీసుకోలే, ఇస్సాకే ఆమెకి ఇచ్చాడు. ఏమంటే ఇలా ఉందనుకోండి, పెద్ద లేదండి వాళ్ళు వీళ్ళకి ఇచ్చలేదు, వీళ్ళు వాళ్ళకి ఇచ్చలేదు అనుకోండి, ఎలా ఉంటుందండి సమాజం. ఆడపిల్లలు చంపేస్తారా, ఆడపిల్లలు కాపాడండి అంటారు కానీ చట్టాలు మాత్రం చేయదు. అరే ఎప్పుడు చట్టం చేసిరండి 1961, 31 వేసిన చట్టం మన దాన్ని రద్దు చేసి వరకట్న నిషేధం అన్నారు. ఇప్పుడు ఆడపిల్ల ఎందుకు అట్లా వచ్చింది పరిస్థితి అంటే, కట్న సమస్య కదా. ఒకరు 10 లక్షలు 10 లక్షలు ఆడపిల్ల పెళ్ళి చేయాలంటే ఇబ్బందికరం, అందువల్ల వచ్చింది. ఇంకొంతమంది ఆడవాళ్ళ శత్రువులు ఎలా అంటే, కొంతమంది దీవిస్తారు, మీ పెళ్ళి అయింది కదా మంచి కొడుకు పుడతాడు పండుగ, మంచి బిడ్డ పుడతా అన్నది.
నీకు కూడా ఇష్టం లేదా? అంటే కొడుకు అంటే ఎదుటి వాళ్ళు ఏమైపోతారు? ఏమ్మా నువ్వు ఆడపిల్ల ఉండి నువ్వు ఆడపిల్లకి విలువిస్తలేవు, ఇక బయట వాళ్ళు ఎలా ఇస్తారు? ఏమంటారు ముసలి వాళ్ళు ఏమంటారు? బిడ్డని మంచి కొడుకు కుడుతా అంటారా, మంచి బిడ్డ కుడుతూ అంటారా? అంటే కొడుకు కుడుతా అంటే ఎదుటి వాడిని కూడా ఏంటి సంతోషం అవును కదా? ఏమంటే ఆడపిల్ల ఏ విషయంలో తగ్గింపుగా ఉందంటే ఒక్కటే అంటే ఏది లేదు. వారసులు అవన్నీ పక్కకు పెడితే ఆడపిల్ల పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది అంటే ఒకటే కారణం ఏంటంటే కట్నాల సమస్యలు అవ్వడం వల్ల పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక ఇబ్బంది పడుతూ ఏం చేయాలన్న పరిస్థితుల్లో పారేయడం చంపేయడం చేస్తున్నారు అంతే. కానీ పిలుపు గారికి ఎంతమంది ఉన్నారా? ఎవరంట వాళ్ళు? వాక్యం మాట్లాడుతారంటండి వాళ్ళు. అనుకుంటే ఎప్పుడన్నా పిలుపు చెడు దగ్గర కూర్చొని భక్తి పరుడి నా కొడుకు కూడపాయి మన డైలాగ్ ఏంటంటే కొడుకు కుడితే దేవుడికి ఇస్తూ ఇక నువ్వు వాడబడుతున్నావు దేవుడికి అని అని ఇస్తావు. ఇక నువ్వే రావు ఆ పుట్టినోడికి వాడి జీవితం ఎట్లో మనం కలగనేది ఉందా? లేదు కదా. కానీ అలా బాధపడలేదండి పిలుపు గారు. భక్తుడు ఎలా ఉన్నాడు ఏమండి? ఏం చేయాలో చేశానండి. నలుగురు ఉన్నారు మంచి వాళ్ళు, డాక్టర్ ఇంజనీరింగ్ చేసి మంచిగా చదివించి ఏమండి మంచి జాబు ఉద్యోగం మంచి ఐఎస్ఎల్ పెట్టాలి, ఇవన్నీ ఏం ఆలోచన లేదు. ఒక్కటే ఆలోచన ఏంటంటే నా బిడ్డలు ప్రవచించాలి, దేవుని కోసం బ్రతకాలి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడండి? నలుగురు బిడ్డలు ఇస్తే నలుగురి వాక్యం చెప్పి వారుగా తయారు చేసి పిలుపు వెరీ గుడ్ అంటాడా దేవుడు? వెరీ గుడ్ అంటాడు అంతే. ఆడపిల్ల పుట్టగానే కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. అంటే ఇద్దరు అన్నదమ్ములు అనుకోండి, ఈ ఉదాహరణకు ఒకరికి ఆడపిల్లలు ఉండి ఇంకోళ్ళకి మగ పిల్లలు అనుకోండి, వాడి వీనికి ఎగేస్తూ ఉంటాడు. ఏమని? ముగ్గురు ఆడపిల్లలే ఆశ్రమంతో నాదే నా కొడుకులు తింటున్నాడు. మరి వచ్చిన తర్వాత బాడీడ దత్తలు తెలియదు, గీడ దత్తలేదు, నువ్వు ఉంటావో పోతావు తెలియదు, ఏమంటే 90 ఏళ్ళు ఎవరు బతకో లేదు తెలియదు, ఆస్తి అక్కడ వరకు ఉంటుందో లేదు తెలియదు, ఏమండి మార్గం తెలియదు పోతామో లేదు, ఆ లోపు ఈశ్వరం పోతే మొత్తం ఏమవుతుందో తెలియదు. ఇవన్నిటికీ పోయి భవిష్యత్తులో ఎప్పుడురండి వీళ్ళు. ఇవి వినికి బాగా అనిపిస్తుంది పక్కకి. ఏమని ఏం చేయాలి? నా ఆస్తి కూడా వారికి పోతుంది. ఏమంటే ఆస్తి ఎంత ఆస్తి ఉందని మనకు 1000 కోట్లు ఉందా? అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ మనకు ఉందా? ఏ ఆడుతూ పాడుతూ ఏమైనా రోగాలు వచ్చి ఖర్చు పెట్టుకుని ఎకరాలు 4 ఎకరాలు తప్పని వెళ్ళిపోతాయి. నువ్వు ఆపిగా బతికేది వాస్తవానికి అయితే నిజం చెప్తున్నాడు. లేదు నాకు ఆస్తి బాగుంది అని అనుకుంటే ఉన్నంతకాలం మీ రోగాలకు ఏమండి మంచి మీ ఆహార పదార్థాలు మీ బతికేంతకాలం మంచిగా తినండి. తర్వాత ఏమంటే సేవా ధర్మంలో దాన్ని ఉపయోగించండి, తప్పే ఉన్నాయి. నువ్వు చచ్చిపోయినప్పుడు రూపాయి బిల్లు లేకుండా వెళ్ళిపోయి నుంచి ఇక వాడు ఆస్తి కోసం మీద కొట్టాడతారు. అది ఉన్నదండి, దేవుని కోసం పెట్టడం రాదు. ఒక ఆమె చచ్చిపోతూ లక్షల కోట్లు కుక్క పేరు మీద రాసిపోయిందంట. అంటే దేవుని కూడా ఇష్టపడలేదు, కుక్క పేరు మీద రాసిపోయిందంట. ఆ కుక్కను చూసుకుంటారు మంచిగా, దానికి డాక్టరు దానికి స్నానం చేయించాడు. ఎందుకు? కుక్కకు వచ్చింది వైభవం. ఇప్పుడు ఎందుకు వచ్చింది? దాని వెనకాల లక్షల కోట్లు ఉన్నాయి. లేకపోతే ఎడమ కాలంలో అంతా పోయాడు పడుతుంది కదా. మనం ఒకసారి నువ్వు ఆలోచించి ఒకసారి ఎందుకు ఆలోచిస్తున్నావు? దేని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇదే మాట సులభం కూడా ఆలోచించింది తెలుసా మీకు? ఇంత డబ్బు ఉంది కదా, ఈ ఆస్తి ఎవరికి అవుతుంది అనుకున్నాడు. ఇంకా ఒక డైలాగ్ ఉంది కదా లోకంలో, ఏమని? నీ తర్వాత నీ కొడుక్కి, ఒకవేళ నా తర్వాత నా కొడుకు అప్పగించిన వాడు ఏమైపోతాడో దీనికి ఆపడతాడో నాశనం చేస్తాడో అది ఎవడు ఎరుగును అన్నాడు. మళ్ళీ ఆయన ప్రశ్న చేసుకున్నాడు. అంటే మేధావులకు రాలేదనుకుంటారు ఏమైనా ఆలోచన. నిజంగా అండి, ఎక్కడో ఒక దగ్గర సంఘాలు ఉంటాయి, రేపులన్నీ ఊడుస్తూ ఉంటాయి, ఎంతో ఆస్తి ఉంటుంది నీకు. ఎవరైనా నాకు రేపులు గురించాం అనుకో, దేవుని ఎవరి లిస్టులో అసలు మీకు ఎంత గొప్పతనం మామూలు కదా. ఏమంటే ఇప్పటికీ సేవ చేయడానికి ఒక వాహనం లేక బండి లేక చాలామంది పాస్టర్ ఏమంటే ఆడించినా ఈడించినా అనకండి. ఏదో దగ్గర ఖచ్చితంగా నువ్వు పరిశీలించు, 100% ఆడ నిజంగా ఆయనకు లేదా అని పరిశీలించు, దాన్ని ఆలోచించు. ఏమండి నీకున్నటువంటి డబ్బుల్లో ఒక్కసారి చాటి మనుషులకు నీకు ఎంత 1000 రెట్ల పరమతో చూడడం. ఏమన్నా అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయేసరికి మరణకాలం సంభవించేసరికి ఉన్న ఆస్తిని కూడా రేపమా పోతాను టుప్పు అని తీసేసి దేవుడికి అప్పగించి వెళ్ళిపో. నీ జీవితంగా నాకు చచ్చిపోయిన తర్వాత నీ ఆస్తి ఖర్చు చేయాలంటే ఇలా వెళ్ళిపోవాలి అంతే కదా. ఈ లోకంలో ఎవరు ధనాన్ని గుర్చుకోవద్దాడు, పరలోకంలో ధనాన్ని గుర్చుకోమన్నాడు. ఎన్ని లేవండి పరిస్థితులు. రేకులు కూడా సరిగ్గా లేకుండా ఎవరి కమ్మలతో కట్టుకొని కవర్లు వేసుకున్నటువంటి చర్చిలు కూడా ఉన్నాయండి నిర్మాణంలో. వాటి కోసం సాయం చేయరాదు, ఎవడు సాయం చేయరాదు, తప్పేముందండి. దేవుని దగ్గర మంచి ఫలితం పొందుకుంటావు కదా. ఎప్పుడు ఈ లోక సంబంధంగా ఆస్తుంది, వారసులు లేడు, ఇది ఎవడు అనుభవించాలి, ఇది ఎవడు తినాలి, అంత ఆడపిల్లలే, ఈ ఆలోచన ఎందుకండి? మరి ఆయనకు లేదు ఆలోచన, ఆయనకు రాలేదు కదా. పిలుపు గారికి 4 కుమార్తెలు, బిడ్డ మీరు ఆడవాళ్ళని బోర్డు దొంగకుండా కాదు, బట్టలు పెట్టుకొని కాదు, ప్రవచించాలి,
వాక్యం చెప్పాలి, మనం దేవుని బిడ్డలం, నేను సువార్తకి వెళ్ళిపోతున్నా, ఇంటి దగ్గర వాక్యం మీరు చెప్పాలి, సంఘం ఎవరు కూడుకొని వస్తే మీరు బోధించాలి. అట్ట తయారు చేశాడండి ఆయనలాగా. ఈయన కాదా నిజమైన తండ్రి? ఆ తండ్రి లక్షణాలు కలిగి జీవిస్తున్నాడు ఆ ఫిలిప్పు గారు. ఎవడు ఒక యోబు గారిని చూపించిన, మరణకాలంలో ఒక ఆయుధాన్ని ఇచ్చిపోయినటువంటి దావీదు గారిని చూపించిన, ఇక్కడికి వచ్చారు కొత్త నిబంధనలో ఫిలిప్పు గారు చూస్తున్నారు. ఏమంటే వీరి గురించి ఈ తండ్రులు బాగుండాలి, వీళ్ళు బాగుంటేనే పిల్లలు బాగుంటారు అనే విషయాన్ని ఎందుకు దేవుడు చెప్తున్నాడు? ఆ సంరక్షణలో మనం తప్పనట్టు చేస్తే కుటుంబం మొత్తం చిన్న భిన్నమైపోతుంది. మంచి తండ్రులుగా మీరు ఉండాలి. అప్పుడే మీకు జూన్ 18 నాడు కాదు, పరలోక రాజ్యంలో కాబట్టి ప్రపంచ ప్రజల ముందు, పరలోకం వచ్చిన వాళ్ళ ముందర నీకు సత్కారం చేస్తాడు దేవుడు. ఈజ్ గ్రేట్ ఫాదర్. ఆ పాత్రకు న్యాయం చేకూర్చని చెప్తాడు పరలోకంలో దేవుడు మనందరి గురించి. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో, ఏమండి యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ మాటకు ఇప్పుడు మరి చూసినటువంటి ఈ క్యారెక్టర్కు ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఈ మాట అంటే చెప్తున్నాడు దేవుడు, కారణం లేని ఏం చెప్పాడు కదా. 5వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చూడగలిగితే దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానంగా చేసుకోవడం గనక ఇందు నిమిత్తము చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేశాను. 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూసునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయునని చెప్పాను. ఏమండి 18వ వచనం వచ్చేసరికి ఆయన మీద విరుచుకుపడతాడు. నువ్వు దేవుని కుమారుడువా? దేవుడు మా తండ్రి అని చెప్పుకుంటున్నావు, అసలు దేవుడు నన్ను చూస్తే దేవుడు చూసినట్టు అంటున్నావు, ఏంటి నీ సంగతి అసలు అని అడుగుతున్నారండి. ఆయన అడిగేసరికి కిందికి వచ్చేసరికి చెప్తున్నాడు, ఒకే ఒక మాట చెప్పాడండి. ఏంటంటే అటు ప్రశ్నించిన వారికి సమాధానంగా, ఇటు ప్రపంచానికి అంటే ఈ భూలోకం ఉన్నంత కాలము ఇగో ఈ మాట పనిచేస్తుంది. ఏమంటే ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కిన తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత, ఇప్పుడు ఈ మధ్య కాలంలో సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత మానసిక నిపుణులు చెప్తున్నారు ఏమనంటే, ఇగో తల్లి గర్భం నుంచి మరి తల్లిదండ్రుల ప్రభావం ఉంటుంది, తల్లిదండ్రులు పిల్లలు లోపల వింటారు అని చెప్తున్నారు. అలాగే మరి తల్లి ప్రభావం బిడ్డ మీద, కూతురు మీద, తండ్రి ప్రభావం కొడుకు మీద పడుతుంది అని చెప్తున్నారు. కానీ ప్రభు అప్పుడే చెప్పాడు ఏమని, తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తునో కుమారుడు కూడా అట్లే ఒప్పుకుంటారా? 100%. ఎవడు రోజు నువ్వు బైబిల్ చదువుతున్నావు అనుకో, ఖచ్చితంగా రోజు ఏదో రోజు ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతాడు నీ కొడుకుని. నువ్వు రోజు ప్రార్థన చేసుకున్నావు అనుకో, ఏ రోజు కనెక్ట్ అయిపోతాడు. రోజు వచ్చి నీ భార్యను బాగా కొడుతున్నావు అనుకో, వాడు కూడా కనెక్ట్ అవుతాడు. భార్య వచ్చిన తర్వాత కూడా అదే రేంజ్లో ఆడుకుంటాడు తెలుసా. నువ్వు రోజు కూతురు మాడుతున్నావు అనుకో, వాడు కూడా అలాగే కనెక్ట్ అవుతాడు. ఆడపిల్ల కూడా అంతే. ఏమంటే చిన్న పిల్ల పెద్దోళ్ళని అరే అన్నది అనుకో, సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ, ఎక్కడి నుంచి వచ్చిందంటే పలక పట్టుకొని నేర్చుకుంటా లేదు. ఎందుకంటే తల్లి గొడవలో పోతుంది కదా, తండ్రి మీదకి వెళ్తుంది కదా, అప్పుడప్పుడు పదాలు జారుతాయి కదా, తింటారు పిల్లలు. అదే మళ్ళా అలాగే చూడండి, పిల్లలకు బట్టలు వినడం, అన్నం వండడం ప్రత్యేకంగా నేర్పారండి. తల్లి ఏం చేస్తుంటే అలాగే చిన్నప్పటి నుంచే గ్లాసులను బిందెలుగా పరిగణించుకొని, ఏమైనా చిన్న చిన్న గుడ్డ ముక్కలను బట్టలుగా పరిగణించుకొని తల్లి ఎలాగ అనుకరిస్తే బిడ్డలు కూడా అలాగే అనుకరిస్తారు. అంటే ఏది చేయుట చూస్తున్నాం. తండ్రి కూడా అంతే. తండ్రి ఏం చేస్తాడంటే బాగా తాగేలాడుతుంది అనుకోండి, కొడుకులు తెప్పించుకొని తాగుతాడు. చూసి వీడేం చేస్తాడు, ఓరో దానికి టేస్ట్ అలవాటు చేసుకుంటాడు. అవునా కదా? కాబట్టి అక్కడ సీసా ఖాళీ అయిపోతుంది. వాడు ఆ తండ్రి వెళ్ళిపోగానే వాడు ఏం చేస్తాడు, అక్కడ చూసి అలా 2-3 డ్రాప్స్ ఉంటే తీసిన నోటే వేసుకుంటాడు. అవును, అలవాటు అయితే పిల్లలకు నిజంగా బయట కొంచెం నేర్చుకుని వాడు ఈయనే అప్పుడప్పుడు బాగా ఏదైనా తాగడం బయటకు తీసుకురాగానే కావాలని కూడా కొంతమంది ఏం చేస్తారు తల్లిదండ్రులు, అరే కొంచెం తాగరని చెప్పేసి నాకు కొంచెం ఐడియా అయ్యేలా తాగుతాడు. ఇంకా కొంచెం అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అప్పుడు చెప్తాడు ఇక బాలాను రోడ్డు చదువుతుంటే అయ్యా ఒకసారి రావా ఏమైందంటే
నా కొడుకు తాగినానికి ఇట్లా వచ్చినా అంటే అప్పుడు బాధగా అనుకోవాలి. చిన్నప్పుడు తాగిపోయలే, ఇప్పుడు అలవాటు అయితే కొడుతుడు అంటే పడు అనాలి అంతే. ఇక అతను మీ జిగ్గేముందండి, నువ్వేగా అలవాటు చేసింది. తండ్రి ఏది చేయడో కుమారుడు చూస్తున్నావు. భక్తి విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే 100% అండి ఇది. నువ్వు మోకరించి నిజంగా చెప్తున్నానండి. ఇప్పుడు కొన్ని పద్ధతులు ఉన్నాయండి, క్రైస్తవుల పద్ధతులు ఉన్నాయి. తెల్ల బట్టలు వేసుకొని వచ్చి బలిపీఠం దగ్గర కూర్చొని మోకరించి ప్రార్థన చేయడం, అవే లక్షణాలు కొడుకులు చేస్తారు. చూసిరా వారసత్వం ఎలా వస్తుంది బయట అంటే, ఒక ఆయన పాస్టర్ అయ్యిండు, ఆయన ముసలితనానికి వచ్చిన తర్వాత కొడుకు ఎక్కుతాడు. చూసిరా కొడుకు ఎక్కిన తర్వాత కొడుకు ఏం చేస్తాడు, ఆయన చేసిన చేస్తాడండి. పద్ధతులు కూడా అలాగే ఉంటాయి తెలుసా. మరి ఎక్కడ చూసినా ఆయనకు కొత్తగా నేర్చుకోలే, తండ్రి దగ్గర నుంచి నేర్చుకో. 100% అండి, 100% ఇది 100కు 200% రైట్ తెలుసా. ఏ విషయంలో సరే నిజంగా చెప్తున్నా, నువ్వు భక్తి పదం ఉంటూ నువ్వు మంచి మనస్తత్వం కలిగి రోజు ఈ పనిని కొనసాగించు. నీ పిల్లలు చెప్పకపోయినా నేర్చుకుంటారు. నేను ఇలా చెప్తున్నా, నా కొడుకు చెప్పాను ఒకసారి వల్ల, నేను మంచిగా నా కొడుకు చెప్పి అస్సలు కాదు, నువ్వే కాదు. కానీ బిడ్డకు ఆలోచన ఎందుకు వచ్చింది, ఆ స్టైల్ ఏ ఉండాలి అట్లా ఉండాలి ఆలోచన ఎందుకు వచ్చింది. తల్లిగా నేను అనుసరిస్తున్నావే, నువ్వేమేం చేస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు ఆలోచిస్తున్నావే, ఎలాంటి గుణాన్ని కలిగి నువ్వు ఆలోచిస్తున్నావే. ఎందుకు వచ్చింది, నువ్వే బాగా అంత లోకంలో పడి పెళ్ళిళ్ళని యాభని ఇవని తిరుక్కుంటా ఏమండి, నువ్వు ఇలా స్టైల్ ఉండాలి ఇలా ఉండాలని నువ్వు నేర్పిస్తున్నావు అంటే నీ బిడ్డకు నీ కొడుకు నువ్వేం నేర్పిస్తున్నావు, వాళ్ళు కూడా నువ్వు చెప్పకుండా తయారైపోతారండి. అంటే ఏ తల్లిదండ్రులు కానీ ఒక మాట అనొద్దు, నేను చెప్పిన వాడి తప్పు మాట, నువ్వు బతికి నేనున్న వాళ్ళు లేడని చెప్పు. బతికి చెప్పేది ఇది కాబట్టి బతికి చెప్పేది చెప్తే వాళ్ళు వినరు, నువ్వు బతకాలి. లేదంటే నేను ఎప్పుడు మామూలుగా ఉన్న దాంట్లో ఉన్నాను, నేను ఎప్పుడు ఏం పెద్దగా మరి అలంకరించుకుని లేదండి, నా బిడ్డకి ఈ లక్షణాలు వచ్చినాయని చెప్పి ఒకసారి. కాబట్టి మీ బిడ్డలను పరిశీలించండి. మీ బిడ్డలు అంత కొంత మంచుకున్నారంటే మీరు మంచుకున్నారని అర్థం. 100% చెప్తున్నారు. మీ కొడుకులు మంచుకున్నారు అంటే ఖచ్చితంగా అర్థమైతే మీరు మంచుకున్నారని అర్థం. వాళ్ళు బాగారంటే మీరు పోయారని అర్థం. అంతే, మళ్ళీ చెప్పొద్దు కదా నేను మంచోడిని, అదొద్దు. నీ అంతరంగ స్వభావం నీకు తెలుసు, నీ అంతరంగ స్వభావం నీకు తెలుసు. నీ బిడ్డ మనకు ఆ మంచి లక్షణాలు వచ్చినట్టు నీలో ఎంతో కొంత ఉంది, ఆమె నేర్చుకుంది అంతే, బస్ పడ్డది. ఇంకొంతమంది అంటారు పిల్లలు చిన్న వయసే ఏమంటారు, మా డాడీ సక్కలేదు, మా మమ్మీ సక్కలేదు. ఏమండి 6-7 ఏళ్ళ వయస్సు 5వ తరగతి 6వ తరగతి చదువుతున్న అమ్మాయి ఏమండి, మా అమ్మ మంచి లేదు, మా నాన్న మంచి లేదు, వాళ్ళ మాటలు మంచి లేవు, చర్చికి పోతారు కానీ అని అన్నదంటే ఏమండి మన తల పెట్టుకోవాలి, ఆలోచించాలి. అలాంటి ఏమంటే అసలు ఆ వయసుకు ఆలోచన కూడా రావద్దండి. ఆలోచన ఆ వయసుకు ఆ బిడ్డకు ఆలోచన వచ్చిందంటే వాళ్ళు ఎవరో తెలుసా. కొంతమంది ఉంటారండి గాడ్ గిఫ్ట్ అంటే యోసేపులా అంటారు, అంటే వాళ్ళకు పుట్టగానే పోయబడుతుంది భక్తి. ఇగో ఇలా ప్రశ్నించే వాళ్ళు ఏమండి, ఇలా కొంతమంది పిట్ట కొంచెం కూతగానం అంటారు చూడండి. ఆలోచన వచ్చిన వాళ్ళు విడిచిపెట్టకండి ఎప్పుడు కానీ. వాళ్ళు ఎలా అంటారు, గాడ్ గిఫ్ట్ అండి. భక్తి అనేది పోయబడ్డది వాళ్ళకి, పుట్టుకలోనే భక్తి పోయబడ్డోళ్ళు వీళ్ళు తెలుసా. వీళ్ళు రేరుకుంటారండి, చాలా తక్కువ వీళ్ళు తెలుసా. వీళ్ళకు వాళ్ళు చెప్తొచ్చింది కాదు, వీళ్ళు నేర్చుకుంది కాదు, గాడ్ గిఫ్ట్ పోయబడ్డది అంతే. ఎందుకో ఎలా వచ్చిందో తెలియదు కానీ అలా వచ్చేస్తుంది అంతే. అలాంటి వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. చిన్నగా ఉన్నప్పుడే పెద్ద ఆలోచన దేవుడి విషయంలో, దైవ విషయంలో చెప్తాను సుమా, అంత గొప్ప ఆలోచన వస్తుంది. ఇలాంటి వాళ్ళు చాలా గొప్పలు అవుతారండి. వీళ్ళకు దేవుని కళలో పండించేవారుగా గొప్పవారు అవుతారు. అలాంటి వాళ్ళే ఎవరు, పిలుపు గారి కుమార్తెలు. కాబట్టి తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తున్నావు అదే చేస్తాడు. నువ్వు రోజు వాడిని ఒకసారి చర్చికి తీసుకొని వెళ్ళిపో, రోజు వెళ్ళిపో, రోజు అక్కడ నువ్వు కార్యక్రమం చేయి, యాక్చువల్గా వాడు అది చేస్తాడు. ఇంటి దగ్గర రోజు వాక్యమైన వాడు కూడా వచ్చి కూర్చుంటాడు. ఒక రోజు 2-3 రోజులు అటు తిరుగుతాడు, నువ్వు చెప్పింది తినడు. కానీ ఒక 10-15 సార్లు ఏం చేస్తాడంటే వచ్చి పక్కన కూర్చుంటాడు. వాడు కూడా అలవాటు అయిపోతాడు. ఇంకేమైనా రోజు నువ్వు వీలుగా వేయలేదనుకోండి వాక్యం, డాడీ రోజు వాక్యం లేదంటాడు. ఏమండి నన్ను అడిగితే నిర్మోహమాటంగా నేను ఒకవేళ తండ్రి అయినా భవిష్యత్తులో నేను కూడా చెప్పే మాట పడ్డానండి. పిల్లలు పాడవుతారు, సమాజం పాడవుతారు అంటే ముఖ్యమైన పిల్లర్లో ఒక పిల్లర్ ఏంటంటే తండ్రి పాత్ర. అది చక్కగా పోషిస్తలేదు కాబట్టి పతనావస్థకు దారితీస్తుంది. ఇది 100% తండ్రులు అనే వారి మీద నేరస్థాపన ఉంటుంది. నేను బతకలేదు, నేను చెప్పిన అనే మాట అబద్ధం, అది నాలుగే నేరేస్తారు. అటువంటి మాట్లాడడం ప్రభు నాలుగు ఉందని ఒప్పుకోవాలి. నిజం చెప్తున్నాను, మీరు మంచిగా బతకాలి, మీ పిల్లలు 100% బతకాలి. అందుకే కొంతమంది చీరపురుగు తయారవుతారండి చిన్నప్పుడే, కొంతమంది మంచోడు తయారవుతాడు. వాడు బిర్యానీలు ఎట్టుకోవడం మస్తుంటారు పిల్లలు, మస్తు అనిపిస్తుంది ఆ పిల్లలు చూస్తే.
4-5 ఏళ్ళకి వాడు ప్రవర్తన విరుద్ధుడు, అల్లరి పిల్లలు చేయడు. కానీ వాడు చెడుగులు ఉంటారు చూసారా, వాడు ఎత్తాడు వీడు ఎత్తాడే, వాడు 5 లక్షల వాడికి వచ్చేసినాయి. వాడు నేర్పించుండలే బాగా. కాబట్టి తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తునో ఇదే మాట. కాబట్టి మనం ఏం చేయాలంటే మంచి ప్రవర్తన కలిగి యోబులాగా, దావీదులాగా, ఎవరి మంచి ప్రవర్తన ఫిలిప్పు గారిలాగా ఇలాగా మనం ముందుకు వెళ్తామంటే మన పిల్లలు కూడా మనకి వెనక కనెక్ట్ అయిపోతారు. అందుకే నాడు ఏమని యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుప్రభువు వారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయనే చెప్పిన మాట ఏమని చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 26-28 వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం. కానీ నేను యేసుప్రభు చెప్తున్నట్టు ఏమని యేసుప్రభు చెప్తున్నాడు, నేను తండ్రి యొక్క ఏ సంగతులైతే వినామో అవే చెప్తున్నాను మీకు. అంటే తండ్రి ఏది చెవిలో కుమారుడు చూచునో అవే. అంటే యేసుప్రభు ఈరోజు గొప్ప రకాలండి. ఏమంటే యేసుప్రభు అనేది గొప్ప. యేసుప్రభు అంత యేసు నామం అంటేనే ఒక అలర్ట్మెంట్. ప్రపంచానికి యేసు అనే పదం ఒక రక్షణ. అది ఎందుకు వచ్చింది తెలుసా? ఇవాళ యేసుప్రభుని ఏమండి శిఖరాగ్రాన్ని మీద పూజిస్తున్నారండి. దానికి కారణం ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడే. ఆయనే చెప్తున్నాడు ఏమని, ఆయన దగ్గర వినిన సంగతులు, ఆయన నాకు ఏ సంగతి బోధించారో ఆ సంగతులు మాత్రమే నేర్చుకొని మీకు నేను చెప్తున్నాను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పారని వారు గ్రహించలేకపోయింది. అయ్యా నాది సొంతం కాదు ఇది. ఎక్కడిది ఇది? నా తండ్రి దగ్గర వినిన సంగతులు. ఎందుకంటే నా తండ్రి లక్షణాలే నాలోకి వచ్చాయి. అందుకే తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళు మంచి పాత్రను ఏం చేయాలి? పోషించాలి. అలాగే పరిచర్య చేసినటువంటి కొంతమంది భక్తులు బైబిల్లో ఉన్నారండి. వాళ్ళు కూడా తండ్రి పాత్రను పోషించారు తెలుసా? ఏమంటే వివాహమై పిల్లల్ని కంటే తండ్రి పాత్ర పోషించడం కాదు సుమా. ఏమంటే ఆత్మీయ జీవితంలో ఆత్మీయ తండ్రిగా కూడా నిలబడి పిల్లల్ని కన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆత్మీయ పిల్లలు దేవునికి కావాల్సింది కూడా వాళ్ళే. శరీరానుసారంగా పిల్లల్ని కన్నా వాళ్ళని ఆత్మానుసారంగా తయారు చేయాలి. ఆత్మానుసార స్థానంలో ఉండి ఒక ఆయన చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను ఆత్మీయ తండ్రిని అని చెప్తున్నాడు అండి. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. మీరే తండ్రులు కాదు, మీకే పిల్లలు ఉన్నారు అనుకోండి, మీరు జబ్బలు విసకండి. నాకు పిల్లలు ఉన్నారు. ఎన్నో సంఘాలు తెలుసా? దాదాపు 12-13 పత్రికలు రాశాడండి. పౌలు గారి ప్రయాణాలలో ఉన్నటువంటి ఒక్కొక్క ఊరి పేరు మీద ఒక్కొక్క సంఘం స్టార్ట్ అయిన కొరంది, గలతి, తెస్సలోనిక, ఇవన్నీ ఇట్లలో సంఘాలు. నా సంఘాలు ఎవరున్నారు? నా పిల్లలు ఉన్నారని చెప్పుకుంటున్నాడు ఆయన. ఒనేసిము అనే ఆయన్ని మార్చేసింది కూడా జైల్లోనే. ఒనేసిముకు తండ్రి ఎవరు? పౌలు గారు ఆత్మీయ తండ్రి. ఆత్మీయ తండ్రి పౌలు గారు. దేవుడు కోరుకున్న తండ్రి స్థానం కూడా అదే. పరలోకం ఉన్నటువంటి ఆ తండ్రికి ఉన్న ఆలోచన ఏంటంటే ప్రతి మనిషి ఆత్మ పరిశుద్ధంగా బ్రతికి నా దగ్గరికి రావాలి, నేను చెప్పినటువంటి పనిని సంపూర్తిగా నెరవేర్చి యేసుక్రీస్తులాగా పరలోక రాజ్యాన్ని చేరుకోవాలన్నదే ఆయన సంకల్పం అయితే, దేవుని సంకల్పం అయితే, భూమి మీద ఉన్నటువంటి ఆత్మీయ స్థానంలో ఉన్న పౌలు గారి సంకల్పం ఏంటంటే ప్రతి మనుషుల్ని క్రీస్తునందు సంపూర్ణంగా నిలబెట్టాలి. కాబట్టి సువార్త ద్వారా కనడం స్టార్ట్ చేసిరండి పిల్లలు. ఎంతమంది పిల్లలు కనడో తెలుసా? ఎంత పరిచర్య చేశారో తెలుసా? అదే అండి తండ్రికి నిలువెత్తు లేదు. మన కొత్త నిబంధనలో కొంతమంది కనిపిస్తే అందులో ముఖ్యులు ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. సువార్త ద్వారా నేను మీకు అన్నాను. ఒనేసిముని అన్నది కూడా జైల్లోనే. నేను ఫిలిమోను పత్రికలో ఒనేసిముని నేను జైల్లో మార్చేసినట్టు సువార్త ద్వారా ఆత్మీయంగా కన్నా కుమారుడు. తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం చెప్తున్నాడు ఒకసారి. తిమోతి రాసిన మొదటి పత్రిక ఒక్కరిద్దరు కాదండి. పౌలు గారు ఎంతమందిని ఆత్మీయంగా సంపాదించుకోవడం తెలుసా? ఆయన అసలు నిజమైన తండ్రికి నిలువెత్తు నిదర్శనం అపోస్తలుడైన పౌలు గారు అండి. కాపరి అనగానే ఒక తండ్రి స్థానం తెలుసా? ఇది తండ్రి స్థానం అండి. తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభం. ఎక్కడండి అసలు తిమోతి తల్లిదండ్రులు వేరు. తల్లి భక్తి పౌరాలే కానీ తండ్రి క్రీస్తు అన్యుడు. మరి ఈయన వెళ్తున్నాయంటే ఆత్మీయంగా నా కొడుకు. మళ్ళీ అందులో ఏ కొడుకు అట? నిజమైన కొడుకు అంటే ఏం నచ్చిందండి తిమోతి గారిలో?
ఏం నచ్చింది తిమోతి గారు? తిమోతి గారికి పౌలు గారిలో ఏం నచ్చింది? తిమోతి గారికి పౌలు గారిలో ఏం నచ్చింది? తండ్రి స్థానంలో ఉండి ఆత్మ కోసం పరితపించడం నచ్చింది. ఒక తండ్రి భూమి మీద ఉన్నప్పుడు కొడుకు పెరుగుతున్న కొద్దీ, కూతురు పెరుగుతున్న కొద్దీ ఆమె కోసం మీద సంపాదించాలి, మంచి అయ్యే చేతిలో పెట్టాలి, నేను కొంచెం డబ్బు సంపాదించాలి, అప్పటి వరకు చేయి కాపొద్దు, నా కొడుకు ఉద్యోగంలో స్థిరపరచాలని ఎట్లా తపన పడిపోతాడో అందుకు 1000 రెట్లు తపన పడిపోతున్న పౌలు గారు సంఘాన్ని దేవుని ఎదుట పరిశుద్ధంగా నిలబెట్టాలి పని. ఇది కదా దేవుని నచ్చే తండ్రి లక్షణం అంటే. ఇది మర్చిపోయామంటే అనతి కాలంలోనే ఆత్మీయ స్థితి ఎప్పుడో మర్చిపోయాము. అందుకే బాప్సం ఎవరికి ఇవ్వాలంటే ఎవరి పడితే వాళ్ళకి కాదు, వాస్తవానికి మధ్యలో ఏంటంటే బాప్సం ఎవరి పడితే వాళ్ళకి కాదు, అసలు దానికోసం అర్థమైన వాళ్ళకి ఇలాంటి బాప్సం తీసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. వాస్తవానికి అర్థం కావాలంటే చాలా కష్టపడాలి తెలుసా. దాని గురించి తపన కలిగి ఉండాలి, దాని గురించి ఆలోచన కలిగి ఉండాలి, అసలు ఒక ఆరాటం కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళకే బాప్సం వాస్తవానికి అయితే. ఇక పొద్దున మనకు చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి. నాకు కావాలని తీసుకుని మా అటువంటి వాళ్ళకి కాదు బాప్సం అంటే, ఒక పరితాపం కలిగి ఉండాలి. ఒక పరితాపం, నువ్వు చచ్చిపోతే పర్లేదు నాకు నువ్వు చెప్పడం కాదు, వానికి అభయం కలగాలి. అలాగే తిమోతి నా నిజమైనటువంటి కుమారుడా తిమోతి అని రాస్తున్నాడు. తిమోతికి మరి పౌలు గారు ఆత్మీయ తండ్రి స్థానంలో ఉండి సంఘాన్ని నిలబెట్టడానికి చాలా పరితపించాడండి, చాలా పరితపించాడు. ఇంకా చూస్తారా, ముగిస్తా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుష్యునికి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాం. ఏమంటే మీకు చాలాసార్లు చెప్పినా, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను బోధకుని కావాలంటే ఎప్పుడు అనుకోలేదు, సేవకుని కావాలని ఎప్పుడు కాదు. దేవుడు పెట్టిన భారం వాస్తవానికి దానికి నా మటుకు నేను చెప్తున్నా, దానికి నాకు అర్హత అసలే లేదు. ఎందుకంటే అది రావాలంటే చాలా ఎంత గొప్పలో తెలుసు. అది మామూలు విషయం కాదండి. అసలు సంఘమే నేనే సంఘం అని బతికే వాళ్ళు ఎంతమంది అండి? ఏమండి, ప్రపంచంలో ఈ తండ్రి అనే సేవ అనే స్థానాన్ని చాలా చాలా మనవాళ్ళేనండి. కొద్దిమందే, బయటలు కాదు, సత్యాలు తెలుసుకున్న చాలామంది, అందరు కాదు, అందులో కూడా కొందరేనండి. సంఘం అంటే పట్టింపు లేకుండా ఏదో జరుగుతుంది పోతుంది అనుకున్న చాలామంది ఉన్నాడు. దీనికి చాలా వ్యతిరేకంలో చాలా భయంకరంగా మారిపోతున్నారు. దేవుని పరిశుద్ధాత్మ ఎలా ఉండాలో తెలుసా? నీ పిల్లల కన్నా, నీ కుటుంబం కన్నా, నీ ప్రాణం కన్నా నీ సంఘాన్ని మొదటిగా పెట్టాలి. ఈ మాట అంటే చాలా భయం అనిపిస్తుంది. ఇది మాతో ఏ పని? పౌలు గారు కమిట్మెంట్లో ఎలా ఉందా? ప్రతి మనుషుల్ని నా కర్తవ్యం ఏంటంటే, పౌలు గారు మీరు బతకాలని మీకు ఇది తిండి వాళ్ళ ఆలోచన అసలు లేదు నాకు. ఏముంది? ప్రతి మనుషుని ఎక్కడెక్కడ సంఘాన్ని స్థాపించడం, సంఘంలో ఉన్న వాళ్ళందరినీ కూడా క్రీస్తు ఎదుట సంపూర్ణ నిలబెట్టారు. సంపూర్ణంగా అంటే ఇక ఏ లోపం లేదు, పరలోకానికి అర్హులకు తీసుకుంటే అమ్మయ్య ఓకే అనుకుంటున్నాడు ఎవరు? పౌలు గారు. ఆ కమిట్మెంట్తో బతుకుతున్నాయి ఆయన. ఈరోజు ఎంతమంది సేవకుల్లో ఆ కమిట్మెంట్ కనిపిస్తుంది ఆలోచించండి ఒకసారి. ఒక ఆయన అంటున్నాడు, వాక్యం ఏముందని నిలబడి నా వాక్యాలు తీసి చెప్పేసి అంటున్నాడు. ఆయన నర్తడు దేవుడిని అంటున్నాడు తెలుసా, బక్కరి నేను అసలు నువ్వు చెప్పే పాపం అంటే ఇంకా వాడిని కూడా చెప్పేస్తున్నావు. ఏం అనుభవం ఉందని చెప్తాడు అని చెప్తున్నాడు ఆయన. తిమోతి నమ్మకమే వానికి బోధన అప్పగించువాడు. కాబట్టి నేనే కాదు, నా గురించి నేనే కాదు 100%. మీకు ఏదో చెప్పేవారు లేరు ఉన్నారంటే సంఘాలు చెప్తున్నాండి, బేసుగా మంచి వెనక కూర్చొని రాసుకోమంటే కూడా హ్యాపీగా వాక్యాన్ని నిజం చెప్తున్నా. అందులో పుల్లు లేదు, కుతంత్రం లేదు, తగ్గింపు లేదు, ఏం లేదు. ఎందుకంటే అది దొడ్డ పని అన్నాడు ఆయన. అసలు అర్థమవుతున్న అనుభవంలోకి వచ్చేసరికి అంటే నిజంగానండి వచ్చాం, వాక్యం నేర్పించాం, ఈడే కాదు ఎక్కడైనా వచ్చాం, అయిపోయింది డిస్పర్స్. అది కాదే కాదు, సేవకు లక్ష్యం కాదు అంతే. పండుకున్న తర్వాత 72 గంటలు గుండె సంఘం గురించి ఆలోచిస్తారు. వాడి పరిస్థితి లేదు, వాడు చర్చకు రాలేదు, వాళ్ళ విధానాలు లేవు, పలానా వాళ్ళ కుటుంబంలో అసలు ఆమెలో దైవత్వం వస్తలేదు, ఆ కుటుంబం అంటే ఇదే రాజుతో చచ్చిపోవాలి. ఇది రియల్ సేవకుల లక్షణం అని తెలుసా. పౌలు గారిని కొట్టొచ్చు కనిపిస్తుంది. మరి పౌలు గారి జీవితాన్ని ఒక్కసారి ఆలోచిస్తే, నీ మనసు మీద నీ గుండె మీద చేసుకుంటే అసలు సేవకుని స్థానం నిలిచేది కొద్ది మందే. దాన్ని తండ్రి స్థానం అన్నాడు ఆయన. ఎందుకు వస్తాడు ఆయన? మానక మరి ఎప్పుడన్నా అన్నాడా? ఎప్పుడన్నా మస్తాలు ఎక్కడ వాళ్ళు ఇంట్లో లేరు పోతలేరు అని ఎప్పుడు అనలేదండి ఆయన. ప్రయాస 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 ఎంత ప్రయాస అంటే చివరకు
మళ్ళా మీకోసం ప్రసవ వేదన పడన్నా అంటాడు. చూడండి ఒకసారి కొరింథీ పత్రిక 2వ కొరింథీ చాలా అద్భుతంగా ఉంటాయండి నిజంగా. ఈ మాట వింటుంటే అసలు గుండె బద్దలైపోతాడు మనిషి అన్నాడు. కరెక్ట్గా పాటిస్తా అనుకున్నది మాత్రమే, వద్దుగా నాకు అన్నీ తెలుసు లేదు గట్లే ఉంటుంది వక్రీకరణ చేసే వారికి మాత్రం మనం ఏం చెప్పలేము. నిజం చెప్తున్నా. 2వ కొరింథీ పత్రిక 11:3 అసలు ఏంటంటే అసలు ఈ మాటలు ఏంటి అసలు ఆయన బ్రతికి ఏంటి చూడండి ఒకసారి. 11:3 సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి అంటే క్రీస్తులో ఉన్న భక్తి మీలో ఉంది ఎప్పటి వరకు పవిత్రత నుండి అంటే క్రీస్తు ఎలా పవిత్రంగా బతికారో అలా పవిత్రత మీలో ఉంది. ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుతున్నాడటండి పౌలు గారు. భయపడుతున్నట్ట. ఎందుకు భయం? కొడుకు చచ్చిపోయిందా, కూతురు చచ్చిపోయిందా, ఆర్థిక పరిస్థితి బాగాలేదా, ఎందుకు భయం? పౌలు గారు అని అడిగితే సంఘంలో ఎవరైనా పవిత్రత నుంచి పోతాడేమో భయపడతాడటండి. అప్పుడప్పుడు బండి మీద పోతుంటే నిజం మీరు నమ్మని అనుకోండి మీ గురించి వస్తుంది ఆలోచన. రామపల్లి సంఘం కొంతమంది గుర్తొస్తుంటారండి. పరిస్థితి అట్లుంది, ఎంత అయిపోయినా మాది ఇంకెట అయిపోవాలి, ఏం చేయాలి ప్రభావం, అదే బండి మీద అట్లే వెళ్ళిపోతాండి. అందుకే చదువు కూడా మనసు పట్టదు. ఏదో చదువుతాను ఇవే గుర్తుకొస్తుంది. వారి కుటుంబం ఎక్కువ సంఘాల గురించి ఏవో సువార్త చెప్తూ ఏది పరిస్థితి ఇది, ఎందుకు ఇలా అయిపోతున్నాం, అసలు ఎందుకు కనీసం అర్ధగంట పాఠం తీసుకోలేకపోతున్నాం, ప్రారంభంలో జీవితం ఎందుకు, ఇవే ఆలోచన వస్తున్నాయి బండి మీద పోతూ ఉంటాయి. దానివల్ల అసలు బీపీ కూడా అసలు నార్మల్గా ఉంటుంది. పౌలు గారు అంటున్నాడు క్రీస్తు సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోతారేమో అని భయపడుతున్నాడ. వాళ్ళు పోతే నీకేందయ్యా, వాళ్ళు ఏదో ఉంది తెస్సలోనిక సంఘం ఉంది, నువ్వు ఎక్కడో అక్కడ యూదయలో ఎక్కడ ఉన్నావు, వాళ్ళు పోతే చెప్పొచ్చు నీకేం బాధ అంటే వాళ్ళే నా ఊపినట్టు ఆయన, వాళ్ళు తొలగిపోయినట్టు నేను చచ్చిపోయినట్టు అంటున్నాను. కమిట్మెంట్ సేవ అంటే ఇదేంటి అసలు ఎవరు తెలియదు అసలు చెప్తున్నా. వాడు కూర్చొని మాట్లాడుతున్నారు, ఎవరు పనిచేస్తారు. సేవ అంటే ఇది. మొట్టమొదటి సేవ నుంచి తొలిగిపోయేది ఎవరే అంటే ఒకవేళ అర్హత లేని పోరి అంటే ముందు నేనే పోతా. ఎందుకంటే వాక్యం బాగా అర్థమైంది, ఒక్కటిగా 100 సార్లు అర్థమైంది. నిజం చెప్తున్నా, ఆర్కులు చెప్తున్నా, అర్థమైంది. ఎందుకంటే ఇది మామూలు పని కాదు. ఇది సేవకుడు తొట్టిల్లో విశ్వాసి తొట్టిల్లేనా మన కాలు నరికేసుకున్నట్టే. ఏందయ్యా ఆ స్థానం అంటే తండ్రి స్థానం. మరి తండ్రులు ఉన్నారు కదా, ఈ లోకపు తండ్రులు సోమరులు అయిపోయారు. ఇక బాధ్యత ఎవరిది అంటే ఏమండి సంఘంలో సేవకుడిదే. వాళ్ళు మంచిగా ఉంటే సేవకుడికి నొప్పి వచ్చేది తక్కువ ఉండేది. ఎట్లా భయపడుతున్నాడు. అదే కొరింథీ పత్రిక 28వ వచనం చూడండి. 28వ వచనం చూడండి ఒకసారి ముగిస్తా. 28వ వచనం చూడండి. ఇవియుగాక సంఘములన్నిటి గురించి చింత కలదు, ఈ భారము దినదినము నాకు కనబడుతున్నది అన్నాడు. ఎవడన్నా బయటకుడు ఆయన, నేను కూడా బయటకి ఎవడు సంఘాలు నడిపిస్తారు. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళే ఆటలాడోడు పాటలు పాడోడు ఎవడి ఏపు లేదంటే ఆదివారం రాగానే వాళ్ళు సమకూర్చుకుంటారు, కోసుకుంటారు, అయిపోతారు. ఏమంటే బయటికి వెళ్ళిన తర్వాత వాడు కనబడుతుందంటే దాని గురించి తీసుకోవాల్సిన బాధ్యత నీది కాదా? ఇది కాదా? మా దగ్గర సత్యం ఉంది కానీ పద్ధతులు ఏంటి వాడు చాలా సంఘం లేవు, ఎక్కడ కాదు, చాలా ప్రిన్సిపల్ దాని దగ్గర కూడా. అందుకే సంఘం గురించి బాధ్యత పెద్దోళ్ళకి అర్థమైంది, ఒక జయశానికి అర్థమైంది. అందుకే ఆయన సంఘం దగ్గర ఉన్నాడు. ఒక ఉపేంద్రను అర్థమైంది, ఎక్కడ తిరిగినా ఆదివారం సంఘంలో ఉంటాడు. ఒక సంతోష నగరికి అర్థం ఎక్కడున్నాం వల్ల ఆదివారం అక్కడ ఉంటాడు. సంఘం అంటే ఏందనుకున్నాం అసలు సంఘం అంటే ఏందనుకున్నాం అసలు యేసుక్రీస్తు రక్తం పెట్టి విలువ పెట్టి కొన్నది అది. దాని మీద అనాలోచితంగా ఉంటావా, దాని మీద అశ్రద్ధగా ఉంటావా? భయం, సంఘముల గురించిన చింత నాకు కలదు. చింత నాకున్న ఆలోచన నా ఆర్థిక పరిస్థితి కాదు, నా పిల్లలకు ఏం లేదని కాదు, నా ఆలోచన అంతా ఏంటి, నన్ను ఏం తినేస్తుంది అంటే ఒకే ఆలోచన. ఎందుకు అభివృద్ధి జరుగుతలేదు? వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తలేనా, వాళ్ళ గురించి ఉపవాసం ఉండలేనా, వాళ్ళ కూర్చోబెట్టి ఒక కొడుకులాగా నా దగ్గర కూర్చోబెట్టుకొని చెప్తలేనా, ఒకసారి హెచ్చించి చెప్తలేనా, ఒకసారి గద్దించి చెప్తలేనా, ఒకసారి ప్రేమగా చెప్తలేనా? ఎక్కడ లోటు జరుగుతుంది? నాలో లోపం ఉందా, నేను చెప్పడంలో లోపం ఉందా? ఏమంటే ఇన్ని రకాలుగా ప్రశ్నించుకుంటూ ఒక్కొక్కరి గురించి ఆలోచించుకుంటూ మరి మనం ముందుకు వెళ్ళాలని పౌలు గారు చెప్తున్నారు. నేను చెప్తున్న మాట కాదు, నా సొంతం ఇందులో ఏమి లేదండి, ఆయనే చెప్తున్నాడు. సంఘాల గురించిన చింత నీకెందుకు? ఒక్కరు లేదు చింత బయట వస్తే మంచిగా చెప్తున్నారా, వెరీ గుడ్, ఆధారం వచ్చిన చెప్తున్నాడు, సిద్ధపడి చెప్తున్నాడు, బలిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, హ్యాపీగా వారంలో తిరుగుతున్నారు. ఆయనకి లేదు సేవకుడు, నీకెందుకే? పౌలు గారు అంటే నా కమిట్మెంట్ వేరే, నాకు తండ్రి స్థానం ఇచ్చాడు దేవుడు అంటున్నాడు. అదే 12వ అధ్యాయం చూడండి. ఏమంటే అదే 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 12వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి ఒకసారి. ఇదిగో
ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను. మీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు కానీ తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కోరుచున్నది కదా. కాబట్టి ఏముంది పౌలు గారి దగ్గర 15వ వచనంలో చెప్తున్నాడు ఏమంటే ఒక వయసు వచ్చింది ఆయన మిమ్మల్ని కన్నాను, మీకు బాప్సాలు ఇచ్చాను, మీరు గొప్పలేయారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తండ్రి కన్నాడండి, 25 ఏళ్ళు వచ్చినాయి. 25 ఏళ్ళు వచ్చిన తర్వాత కొడుకు ఎవరు తెచ్చిపెట్టాలి? తండ్రి తెచ్చిపెట్టాలి. అది ధర్మం అని పౌలు గారు చెప్తున్నాడు. కానీ పౌలు గారు రివర్స్ ఏమంటున్నాడంటే అది ధర్మం, వాస్తవానికి అది జరగాల్సిన రూలు. కానీ వద్దు, ఈ ముసలితనం ఉంది కదా, ఈ వయసులో కూడా మీకోసం నేను ఆస్తిని సమకూర్చుతా. దేని గురించి చెప్తున్నాడంటే ఆత్మీయత గురించి చెప్తున్నాను. మీకోసమే నేను ఆస్తిని సమకూర్చుతా. మరి ఏముందా, మీరు ఉన్నంత పెంట పెంచుకొని వచ్చారు కదా అంటే కిందికి వచ్చేసరికి అంటాడు, మీ ఆత్మల కొరకు నా ఆయుష్ కూడా సమర్పిస్తాను. ఇది ఉన్నది కూడా ప్రాణం కదండి, ఏం లేదు పౌలు గారి దగ్గర ఉన్నది ఒక ప్రాణం. ఆ ప్రాణం మీకోసం పెట్టుమని ఆనందంగా పెడతా, కానీ మీరు బతకాలి ఆత్మీయతలు అంటున్నాడు. అంటే ఈ మాట కదండి, ఈ మాట దృఢ ముందు నుంచి కూడా అనుకున్నా ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే సేవకు పర్ఫెక్ట్ కాదు, ఏదో నడిపిస్తున్నాం, ఎవరు లేరు నడిపిస్తున్నాం, ఇక్కడ కాదు ఎక్కడ రావనుకోలేదు, ఏదైనా అంతే సూటబుల్ కాదు. మనం ఎంత పరిశుద్ధత ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి, ఎంత విధానం ఉండాలి. ఏమంటే వారము 7 రోజులు 24 గంటల్లో నీ సంఘం ఆలోచనని ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక్కొక్క 2 గంటల ప్రార్థన. ఏ సేవ కూడా మొక్కలు చేయమనేది ఒక విశ్వాసం గంట ప్రార్థన చేయమని చెప్తాడు. ఎక్కడికి మారుతారా సంఘం? ఎక్కడ మాట సంఘం అంటే ఏందనుకున్నాం? సంఘం అంటే ఏందనుకున్నాం అసలు? చూడు చెప్తున్నాడు ఆయన, మీ కొరకు ఏం చేస్తాడట, నన్ను నేనే వేయపరుచుకున్నాను. చివరిగా ఏమంటే చివరిగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో చివరి మాట చూద్దాం. చివరి మాట ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే అది సేవకుని స్థానం కాదు, అది తండ్రి స్థానం. ఎందుకంటే పరలోకమందున తండ్రి ఆలోచించేదే మనుషుల ఆత్మల గురించి అయితే ఆ ఆత్మలను పరలోక రాజ్యానికి చేర్చడానికి తండ్రి మనసు కలిగి తండ్రి హృదయాన్ని కలిగి బతుకుతున్న వాళ్ళే సేవకులైతే ఆ సేవకులలో పౌలు గారు చివరిగా ఒక మాట చెప్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. అందుకని నా కుమారుడైన తిమోతి, నువ్వు నన్ను ఎరుగుదు, నా బోధను ఎరుగుదు, నా ప్రవర్తన ఎరుగుదు. ఇప్పుడు బోధ ఒకటే కాదంటాడు. బోధ వచ్చింది, పరీక్ష రాసింది, వెరీ గుడ్, పాస్ అయ్యాడు, నేను యూనివర్సిటీలో 2nd ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్, అది కాదట. నన్ను, నా ప్రవర్తనను, నా బోధను ఎన్ని రకాలు చెప్తారు. అబ్బో ఇన్ని ఉంటేనే నిలబడాలి, లేకపోతే ఎక్కడ ఒక దగ్గర పడిపోతామని చెప్తున్నాడు. చూడండి ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా. వాహ్, మేము బ్రతికినట్టేనా? ఇదే విశ్వాసం, ఇదే నమ్మకం, ఇదే పని, ఇదే త్యాగం, ఏమండి ఇదే ఫలాలు క్రీస్తు వచ్చేంత వరకు మీరు నడుచుకున్నారా? నేను బతికినట్టే అంటున్నాడు పౌలు గారు. అదేంటయ్యా, వాళ్ళు స్థిరంగా ఉంటే, వాళ్ళు భక్తులు నిలబడి ఉంటే నువ్వు బతుకుడే